నిన్నటి నుంచి నాకు అలాగే ఉంది. వాళ్ళ పద్యాలు వాళ్ళ నోట విన్నప్పుడే నాకేం నోట మాట రావట్లేదు. చెప్పాలంటే చాలా ఉంది, చెప్పడానికి కూడా నాకు ఇప్పుడు సాధ్యపడడం లేదు. చాలా 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 సంతోషంగా ఉందమ్మా. పిల్లలు చాలా ముద్దుగా చాలా బాగా చేస్తారు. తేనెలతో మాటలు కదా ఇవి. మన పిల్లలు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. మంచి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మళ్ళొకసారి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి మెమరీస్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. మీ వీడియోస్లో మీరు దాచుకోండి. ఈ మెమరీస్ని అప్పుడప్పుడు ఈ మెమరీస్ని మీరు అందరికీ షేర్ చేసుకుంటూ మీరు కూడా ఉత్సాహంగా ఇవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ అందరూ ఇలా పాల్గొనాలని మళ్ళీ 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 కోరుకుంటున్నాను అన్న. చాలా చాలా సంతోషంగా ఉంది. మేము వెళ్ళి మేడం గారిని ఇట్లా మేము ఒక నృత్యం చేపిద్దాం అనుకుంటున్నాము, మాకు మీ యొక్క అనుమతి కావాలని అడిగిన వెంటనే ఎందుకులేమ్మా చదువుకొని ఎగ్జామ్స్ ఉన్నాయి అనకుండా ఎగ్జామ్స్దే ఎంటర్టైన్మెంట్ నువ్వు నేర్పించమ్మా అని చెప్పేసి మాకు అనుమతి ఇచ్చినందుకు మేడంకి చాలా ధన్యవాదాలు. అలాగే చిన్నపిల్లలు చాలా 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 బాగా, ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళంత బాగా చేస్తారని. వాళ్ళు 2 డేసే, నెక్స్ట్ ఇయర్ కూడా 2 డేసే ఓన్లీ, అది కూడా 2 పీరియడ్స్లోనే నేర్చుకున్నారు. సో వీళ్ళని ఇన్స్పైర్ తీసుకొని మీరు కూడా పెద్ద పిల్లలు కూడా ప్రతి ఒక్క దాంట్లో ముందొచ్చి మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ, ఈరోజు తెలుగు భాష సందర్భంగా మన విద్యార్థులు కూడా వాళ్ళ మాటల్లో గిడుగు రామ్మూర్తి గారి గురించి, అలాగే మన తెలుగు భాష దినోత్సవం గురించి కొన్ని మాటలు చెప్తారంట, విందాం. 4th క్లాస్ నుంచి మా ఎవరన్నా టీచర్స్. అందరికీ నమస్కారం. నా పేరు హబ్స. నేను 4వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటాము. గిడుగు వెంకట రామమూర్తి సందర్భముగా జన్మదిన సందర్భముగా జరుపుకుంటాము. మాతృభాష ఏదైనా అది కన్న తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషని అంతే గౌరవించాలి. తెలుగులో గొప్ప గొప్ప వాళ్ళు రాసిన రచనలు, పద్యాలు, కథలు ఎన్నెన్నో ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. భాషలెన్ని ఉన్నా ఎవరి భాష వారికి విలువైనది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కాశ్మీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకు, నా సహ విద్యార్థులకు శుభోదయం. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు భాష మన ఆంధ్రులకు మాతృభాష. ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో మాట్లాడే భాష వారికి మాతృభాష అయితే మనకు మాతృభాష తెలుగు అవుతుంది. మనమందరం మాతృమూర్తి అయితే తల్లికి ఎంతటి గౌరవం ఇస్తామో అలాగే మన మాతృభాష అయిన తెలుగుకు అంతటి గౌరవం ఇవ్వాలని పెద్దలు అంటారు. ఎవరి అమ్మ వారికి ఎలా గొప్పదో అలాగే ఎవరి భాష వారికి అలా గొప్పది. ఏదైనా ఒక విషయం మనకు మాతృభాష అయిన తెలుగులో చదవాలంటే వేరొక్క భాషలో అంత సులభంగా అర్థం కాదు. తెలుగు భాష గొప్పతనం గురించి కవులు, రచయితలు మనకు పుస్తక రూపంలో ఏనాడు తెలియచెప్పారు. మనమందరం తెలుగు భాషను మన అమ్మ దగ్గర నుండి మనము నేర్చుకుంటాము. మనకు పుట్టినప్పటి నుండి మనమందరం మన అమ్మ ద్వారా తెలుగు వినడం,
వినడం మాట్లాడడం అనేది మొదలవుతుంది. అందుకే తెలుగు భాష మనకు మాతృభాష. ఏదైనా ఒక విషయాన్ని తెలుగులో చదవాలన్నా ఆ విషయాన్ని మనము త్వరగా గ్రహించే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. నా పేరు మదిహ. నేను 4వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. గౌరవనైన ప్రిన్సిపల్ గారికి, ప్రధానాచార్యునికి, ఉపాధ్యాయులకి సహా విద్యార్థులకి శుభోదయం. అందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. ఆగస్టు 29న భారతదేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. తెలుగు భాష అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భాషలో ఒకటి. ఈ రోజున ముఖ్యంగా తెలుగు భాష పరిరక్షణకు, అభివృద్ధి మరియు తెలుగు ప్రజల మధ్య భాష పట్ల ఉన్న ప్రేమను పునరుద్ధరించడానికి పాట పాడదాం. ధన్యవాదాలు.